ఇక డీటెయిల్స్ చూస్తే తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సమాచార బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ కార్యకర్తలకు హితవు పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం రామచంద్రపురం పట్టణ శివార్లోని విజయ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. రాష్ట్ర మంత్రిగా వేణు 3 ఏళ్ల పాటు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ బోస్ అంటే తనకు ఎప్పటికీ గౌరవ భావమేనని అన్నారు. రాబోయే ఎన్నికలు ఎంతో కీలకమని అన్నారు. మంత్రిగా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు మంత్రికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఈ మధ్య కాలంలో వెంకటాయపాలెంలో పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మంత్రి వేణుపై ఘాటైన విమర్శలు చేసిన సందర్భంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 15 కోట్లు, 16 కోట్లు, 30 కోట్లు సచివాలయ పరిధిలో పంపిణీ చేస్తున్నామే. ఆయన ఆలోచన ఒక్కడే, అభివృద్ధి అంటే పేదవాడు ఎవరి దగ్గర యాచించకూడదని. అభివృద్ధి అంటే ఏమిటి? పేదవాడికి ఆకలి లేకుండా బ్రతకాలని. మనం చూసా కొన్ని చోట్లకి నేను వెళ్తా ఉంటే మాట్లాడతాను. మొన్న చూశాను పామర్లో కాలనీలకు వెళ్తే ఆ దళితవాడలో వారి జీవనం చూసినప్పుడు కలిసి చెల్లితే వెంటనే కాంట్రాక్టర్ని పిలిచి వారి ఇల్లు కట్టించమని చెప్పారు. బత్తాకాయలు రౌండ్. కారణం అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మాట్లాడతారు. మాటలు కాదు మనకి చేతలు. చేతల వాడిగా మనం ఉండాలి. చేతల ద్వారానే ప్రజల్ని మెప్పించాలి, మాటల ద్వారా కాదు. ఆలోచించమని అడుగుతా ఉన్నాను. అంటే ఈరోజు ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏమిటి? స్వచ్ఛ, స్వేచ్ఛ, సేవ అని నేను తిరిగాను. ఇంకోటి ఉందన్న స్నేహం అనేటువంటి మాట. త్రిమూర్తి గారిని పార్టీలో జాయిన్ చేసుకున్న సందర్భంలో బోస్ గారిని, త్రిమూర్తి గారిని పక్కన కూర్చొని 10 వారాలు చెప్పాను నేను. వేడన్నా ఆ నియోజకవర్గంలో నీవే వచ్చే 5, ఆ పై 5 నువ్వే పోటీ చేయాలి. దానికి త్రిమూర్తి గారు అంగీకారం తెలిపారు. వారు ఏమాత్రం కలగ చేసుకోవాలని చెప్పాడు. ఆ మాటని ఆయన తూచా తప్పకుండా అమలు చేశాడు. ఎందుకంటే త్రిమూర్తి గారికి పక్కన ఉన్నటువంటి మండపేట నియోజకవర్గం ఇచ్చాడు, శాసన మండలికి పంపించాడు. పెద్దల బోస్ గారు ఈ పార్టీకి చాలా ఆప్తుడు. వారిని చిన్నగా చూడలేదే. వాటికి బాలైతే వదిలేశాడా? శాసన మండలి సభ్యుడు ఇచ్చాడు, మరొక శాసన మండలి సభ్యుడు ఇచ్చాడు. దాని తర్వాత ఓడిపోతే మండపేట ఇచ్చాడు, మండపేటలో ఓడిపోతే ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆయన అడిగాడు. ఎవరికి తెలియని మనము ఒకటి ఉంది. శాసన మండలి రద్దయ్యే సందర్భంలో